పరవశులై పళ్ళికిలించి పదులు వందలు సమర్పించు. ఈ నీచ వృత్తిని నివారింతురను భగవంతుడా, నీవే మా వైపు ఒక్కసారి కన్నెత్తి చూడు. మా వలనే వారిని కూడా వివాహితులను చేసి మా దుఃఖములను వారి దుర్యాసంలో తొలగింపు తండ్రి, తొలగింపు. అన్నట్లు నేనేదేదో మాట్లాడుతున్నాను, ఎక్కడికో పడవ దూరముగా తీసుకెళ్ళమని చెప్పాను కదా. ఇప్పుడు నా ప్రాణేశ్వరుడు ఆ నది దాటి ఎట్లు వెళ్ళగలడు? ప్రాణేశ్వర, ప్రాణేశ్వర, ప్రాణేశ్వర. ఎవరు నన్ను పిలుచుతున్నది? ఎవరో మామయ్య గారు మరి నన్ను కూడా మీ దగ్గరికి రమ్మనుచున్నారా మావయ్య గారు? నన్ను కూడా మీ దగ్గరికి రమ్మనుచున్నారు. మీ దగ్గరికే వచ్చుచున్నాను మావయ్య గారు, మీ దగ్గరికే వచ్చుచున్నాను. ఒక్కసారి నా హృదయేశ్వరుని పాదార విందములు దర్శించి మీ దగ్గరికే వచ్చుచున్నాను మావయ్య గారు, మీ దగ్గరికే వచ్చుచున్నాను. ప్రాణేశ్వర, ప్రాణేశ్వర, కృష్ణ కరుణతో మమ్మేలు స్వామి, స్వామి కరుణతో మమ్మేలు స్వామి, స్వామి కరుణతో మమ్మేలు స్వామి. మముగనలేవా నీ దయరాదా, మముగనలేవా నీ దయరాదా, గిరిధర గోపాల దేవా, గిరిధర గోపాల దేవా. కరుణతో మమ్మేలు స్వామి, స్వామి కరుణతో మమ్మేలు స్వామి. నీ నామ స్మరణే నిరతము కొలుతూ, నీ పద సేవయే నామది తలదు. నీ నామ స్మరణే నిరతము కొలుతూ, నీ పద సేవయే నామది తలదు. సతతము నిన్నే స్మరించెదరా, సతతము నిన్నే స్మరించెదరా, దరి చేరరావా గోపాల దేవా, దరి చేరరావా గోపాల దేవా. కరుణతో మమ్మేలు స్వామి, స్వామి కరుణతో మమ్మేలు స్వామి.
కరుణతో మమ్మేలు స్వామి స్వామి కరుణతో మమ్మేలు స్వామి. కృష్ణ ఎవరది? ఏమిటా చెప్పుడు? అమ్మయ్య, ఇప్పటికి నాకు చిత్తశాంతి లభించినది. అయ్యో చింతామణి, అదేమిటండి అట్లు తడిచిపోయి ఉన్నారేమిటి? అబ్బబ్బబ్బబ్బా, నా తడుపు నీకేమి కానీ ఇందాక పిడుగుపడినప్పుడు నీవు జడియలేదు కదా. అయ్యో ఈ శంఖ చేత మీ తన్ని గారిని విడిచి చక్కా వచ్చినారా ఏమిటి? లేదు, నేను విడిచి రాలేదు. వారే వారే మనల్ని విడిచి దివికేగినారు. చింతామణి, దివికేగినారు. రామరామ, అట్టి పరిస్థితుల్లో ఇచ్చడికి ఎందుకు వచ్చినారండి? ఇచ్చడికి ఎందుకు వచ్చినారు? నిజము చెప్పమందువా చింతామణి? చెప్ప. నిన్ను చూడండి ఉండలేక వచ్చేసాను చింతామణి. నన్ను చూడండి ఉండలేక. అవును చింతామణి, నన్ను అవును. అయ్యో ఏమది? ఈ నెత్తుడు మరకలేదు ఏమిటండి ఇలా? అసలేం జరిగింది? గాయము లేని ఈ నెత్తుడు ఎవరిదో? అయినను ప్రాకార ద్వారం మూసి ఉన్నది కదా, మీరు లోనికి ఎలా రాగలిగినారు? మనసుండినా మార్గముండకపోవునా చింతామణి. వీధిలో నుంచి పిలిచిన మీకు వినిపించదని తెలిసి గోడదొక నిశ్చయించుకొని ఆధారము నిమిత్తము మల్లెపందిరుండు తావునకు వెళ్ళి అందు బయటికి వేలాడు తీవెకరకు త్రావులాడ నా అదృష్టవశమున నా చేతికి ఒక త్రాడు లభించినది. దానిని ఆధారముగా చేసుకుని లోనికి. అలాగా? త్రాడు అన్న గరుకుగా కదా స్పృశించవలసినది. అవును. అది ఏమో మృదువుగా తగిలినట్టు ఇప్పుడు జప్తికి వచ్చుతున్నది. అలాగా? అయితే అదేమో చూచి వద్దామా? చూచి వద్దామా? పదండి. అది త్రాడు కాదండి, పాము. అది పాము. దాని పొట్ట విచ్చి రక్తం కారుచున్నది. మీ ఎందలి నెత్తుటి మరకలు దానివే. ఎంత సాహసం చేశారు మహాబాగా. దీనికేమి చింతామణి? చీకట్లో కనిపించక చేసిన సాహసం, తెలిసి చేసిన సాహసం ఒకటి కలదు చింతామణి. అది ఎట్టిది? ఏటికడకు వచ్చేసరికి పడవలేకపోయినది. ఈదుటికి ఏదైనా ఆధారం లభించునేమో అని ఆ ఒడ్డునే వెతుకుతుండా నా కాలికి ఒక శవము తగిలినది. శవమా? ఆ శవమును తెప్పగా అవనొచ్చి ఏరు ఇది ఎవలబట్టుకు రాగలిగి తిని నిన్ను చూడగలిగి తిని చింతామణి. శవమేమిటి? మీకు సహాయపడితే ఇంత విపరీతం ఉండనా? ఇంత విపరీతం ఏమీనూ లేదు చింతామణి. నీవు నమ్మవనియే కాదు, ఈ గాఢహంతకారములు, ఈ జడివానలో నాకంత సహాయం అనొచ్చిన ఆ శవమును జలచరములు పాడు చేయకుండా ఒడ్డునికి ఈడ్చియే వచ్చి తిని. చాలా మంచి పని చేశారు. చూడు చిత్తామణి, ఇక్కడ అదే ఆ శవమే. చూచావా?